సమాజంలో ప్రజా సంఘాలకు మరింత ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థకు ప్రజల్లో నమ్మకంతో పాటు మంచి వ్యవస్థలుగా గుర్తింపు ఉందని, ఇప్పుడిప్పుడే కొంతమంది నిస్వార్థపరుల నిర్వాహకం మూలంగా వాటిపై ఆ నమ్మకం సన్నగిల్లుతోందని, వ్యక్తిగత స్వార్థంతో వ్యవస్థలను వాడుకొని లబ్ధి పొందుతున్న కొంతమంది స్వార్థపరుల చర్యల మూలంగా ఆయా వ్యవస్థలు మసకబారుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే పార్వతీపురం మండలం అడ్డపూసీల పంచాయతీ పరిధిలో ఆదివారం చోటు చేసుకున్న సంఘటన ఆ పరిస్థితికి నిదర్శనంగా నిలిచిందని అన్నారు. పంచాయతీ పరిధిలోని బంటువాని వలస గ్రామవాసి మర్రపు పోలీనాయుడు మరి కొంతమంది గ్రామస్తులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట విచారం వ్యక్తం చేశారు. మల్లాపూర్ నాయుడు తన ఇంటికి ఆనుకొని 11 సెంట్ల ఖాళీ స్థలం పునరావాస గ్రామంలో ఆలయ నిర్మాణానికి ఇతర సామాజిక అవసరాలకు కేటాయించబడిగా అప్పటి పునరావాస పోరాట నాయకుల ముసుగులో పంచాయతీ మాజీ సర్పంచ్ బంటుదాసు అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తూ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. ఇక సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం ఎదుట విలేకరులతో సంబంధిత అంశంపై పలు వివరాలు తెలిపారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభికకు ప్రభుత్వం పరంగా చేపట్టాల్సిన చర్యల కోసం వినతి పత్రాన్ని నిజానిజాల నివేదికను గ్రామస్తులతో కలిసి సమర్పించారు. చెప్పారండి, ఎందుకంటే లోకాయుక్తలో కేసు ఉంటుండగా ఎవరైనా పట్టాలు ఇష్యూ చేస్తారండి? తన భార్య పేరు నుండి పట్టాన్ని క్యాన్సిల్ చేసి ఉండదు, ఆ భార్య పేరు పట్టాతో ఎందుకు కోర్టుకు వెళ్ళలేకపోయాడు? ఫేక్ అని తెలిసి ఈరోజు ఈ పట్టాలు చూపిస్తున్నారండి. కనీసం నవ్విపోతారండి జనాలు. ఆలోచించాలి. మిమ్మల్ని నాయకులయ్యి మా యొక్క నిర్వాసిత సమస్యలు ఉద్ధరిస్తారు, మాకు ఇచ్చేస్తారు. ఎక్కడో నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నిర్వాసితుడిగా ఉండేటప్పుడు ప్రజలందరికీ తెలుసు, ప్రత్యేకించి నేను చెప్పాల్సిన పని లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. దాసు గారు మీరే రండి, నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. నేను చెప్పింది ఏ తప్పనే నువ్వు తప్పు మాట్లాడేవని అడిగించండి. నేను దేనికైనా ఒప్పుకుంటాను. కనుక దీని మీద మీరు అందరూ ఇచ్చేసి గౌరవ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అండి.